సో అందుకని పేర్లతో సహా ఏం జరిగింది ఇప్పుడు ఆయన ఆవిడ ఇంకో స్టేట్మెంట్ ఏంటి ఈ రోజున క్రిమినల్ లాయర్ క్రిమినల్స్, లాయర్లు క్రిమినల్, అడ్వకేట్లు క్రిమినల్. మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయింది, అందరికీ థ్యాంక్స్ నమస్కారం, నాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అంటే ఏంటి చూడండి, జ్యుడిషియల్ ఈ లాయర్లు ఈ జడ్జిలు లేరా? ఇప్పుడు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉందని అయితే జ్యుడిషియరీకి వెళ్ళాలి, జడ్జిల దగ్గరికి, కోర్టులకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లు ఇక్కడే తిరగాల. ఈ వెనకాల ఈ బ్యూరోక్రసీ, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లు, ఈ ఇల్లీగల్ వ్యవహారాలు ఎందుకండి? సో ఆమె చేసేయన్నీ అవి చేసింది, సింపుల్గా మళ్ళీ స్టేట్మెంట్లు ఎత్తుంది అనమాట. అడ్వకేట్ని కూడా ఈ రోజు స్టేట్మెంట్లో ఏం చెప్తుంది, అడ్వకేట్ కూడా క్రిమినల్, లేదంటే మహేష్ క్రిమినల్, వాళ్ళ వైపు మాట్లాడిన వాళ్ళు క్రిమినల్స్, జర్నలిస్టులు క్రిమినల్, జర్నలిస్టులు డబ్బులు తీసుకున్న వాళ్ళు. ఎంత జరుగుతుంటే నాకు వింతగా అనిపిస్తుంది ఏంటంటే మీడియా కాముగా ఉంది. మీడియా కాముగా ఉంది, మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కాముగా అయిపోయింది. ఏమండి అండి, ఎవరైనా వెళ్తున్నా కూడా మీలాగా ఎవరైనా మాట్లాడుతున్నా, ఏమండి ఆ మూర్తి గారి పేరు బయటికి చెప్పకుండా మాట్లాడండి, ఆ ఛానల్ పేరు అన్నారు సార్, అన్నారు. నేను వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెప్పారు సార్ నాతో, మూర్తి గారి పేరు ఫస్టే నేను అసలు అది ఆ పేరు రాక, మూర్తి గారు ఆ రోజున దుకాణం జరగక ముందు రోజే మాట్లాడదాం అనుకున్నానండి. మాట్లాడదాం అనుకొని నేను ఒక ఛానల్లో చెప్తే, లేదు సార్ మేము పేరు ఏమేమి సార్, అదేంటి సార్ మరి ఇట్లా జరుగుతుంది కదా, ఇంత అన్యాయం జరుగుతుంది, ప్రజల వైపు పక్షాన ఉండాల్సింది మీరే, మీడియా ఛానల్సే, మీరు ఇట్లా చేస్తాం ఏంటి అంటే, ప్రజలకు యూనియన్లు ఉండరు, మీకు యూనియన్ ఉంటుంది, జర్నలిస్టులకి ఇంకొకళ్ళకి యూనియన్ ఉంటుంది, అందరికి ఎవరి కాళ్ళకి యూనియన్లు ఉన్నాయి, ప్రజలకు ఒక్కళ్ళకి యూనియన్ ఉండదు, యూనిటీ లేదు, యూనియన్ లేదు. ప్రజలు సన్నాసులా మేము చూస్తున్నాం, మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తే అది చూస్తా ఉన్నాం.